యొక్క ఓఎంసీని రీఓపెన్ చేసుకోవడానికి, మళ్ళీ దోపిడీ చేసుకోవడానికి, మిగిలిన ఐరన్ ఓర్న్ అంతా కొల్లగొట్టడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదంటే అఫిడవిట్ వేసాడండి సిగ్గు లేకుండా. అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డికి గాలి జనార్దన్ రెడ్డికి ఏ విధమైనటువంటి సంబంధం ఉందో ఆ యొక్క కేసులోనే ఆ రోజు అమికస్ క్యూరీగా ఉన్నటువంటి సురేంద్ర చౌదరి అని మన ఢిల్లీలో ఉంటాడు, ఆయన అమికస్ క్యూరీగా ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు ఈ యొక్క మైనింగ్ విషయాలన్నింటినీ పర్యవేక్షించడానికి. ఆయన మళ్ళీ అడ్డుపడి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి గాలి జనార్దన్ రెడ్డికి చాలా అవినాభావ సంబంధాలు ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధమైనటువంటి అఫిడవిట్ ఇచ్చింది. కానీ వీళ్ళు ఇంతవరకు 885 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఐరన్ ఓర్ ను దొంగతనంగా అక్రమంగా తరలించేశారు. ఇప్పుడు పర్మిషన్ ఇస్తే ఉన్నది కూడా మొత్తం కొల్లగొట్టేస్తారని అమికస్ క్యూరీ అడ్డుపడితే సుప్రీంకోర్టు అప్పుడు ఆ పిటిషన్ డిస్మిస్ చేసింది. అంటే జగన్మోహన్ రెడ్డికి జనార్దన్ రెడ్డికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం 2022లో ప్రజలకందరికీ తెలిసింది. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వంతు వచ్చింది. అంటే ఏంటి, ఈయన మీద 11 సిబిఐ కేసులు ఉన్నాయి, 4 ఈడీ కేసులు ఉన్నాయి. మరి ఇటువంటి వ్యక్తి ఒక 12 సంవత్సరాల నుంచి ఎటువంటి విచారణకు ఆయన హాజరు కాకుండా ఈ విధంగా ఆయన ఎస్కేప్ అయితే తప్పించుకొని తిరుగుతున్నాడు ఇన్ని రోజులు ప్రజలు భావించి ఉంటే, గాలి జనార్దన్ రెడ్డికి 7 ఏళ్ల జైలు శిక్ష పడిన తర్వాత గాలి జనార్దన్ రెడ్డి ఈ రోజు సాధారణ ఖైదీగా చెంచల్గూడ జైల్లో ఆడ వేయబడ్డ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలకు అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. గాలి జనార్దన్ రెడ్డి కేసులో ఏదైతే జరిగిందో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసులో కూడా అదే జరుగుతుంది. ఆల్రెడీ కోర్టు ఒక ఫైండింగ్ అన్నది ఇచ్చేసింది కాబట్టి అదే విధమైనటువంటి ఒక తీర్పు రేపొద్దున ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసులో కూడా రాబోతుంది. ఇంకా జరగాల్సినటువంటి విచారణ అతి తొందరగా, నేను చెప్తున్నాను కదా, 2026 జనవరిలో ప్రారంభించి 2026 డిసెంబర్ కు ముగించేస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క భవితవ్యము గాలి జనార్దన్ రెడ్డితో సరిపోల్చుకోవచ్చు. ఆ రోజు అంటే మరి ఆయన 29 మీద ఆశలు పెట్టుకున్నారు, ఏం లేదా పవన్ గారు? ఆయన 29 పైన ఆశలు పెట్టుకున్నారు, మళ్ళీ మనమే అని. ఇదంతా ఎట్లా ఉంటుంది అది? ఇక్కడ రాజకీయ పార్టీలు వాళ్ళ కార్యకర్తలను, వాళ్ళ నాయకులను సంతోష పెట్టడం కోసమో, వాళ్ళలో ఉత్సాహం నింపడం కోసమో రకరకాలుగా రేపే మనం అధికారం లేకొచ్చేస్తామని చెప్తారండి. మొన్న కూడా అన్నాడు కదా, జమిలీ ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి, 2026లో నేనే సీఎం అవుతానంటూ ఆయన చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? రాజ్యసభ 4 ఖాళీ అయిన తర్వాత చెప్పారు అది. ఎందుకంటే వెళ్తున్నారు కదా, వెళ్లకుండా ఉంచే ప్రయత్నంలో వాళ్ళ పార్టీ నాయకులను కాపాడడం కోసం, లేకపోతే కార్యకర్తల్లో మళ్ళీ వాళ్ళు ఎక్కడ అందరూ పారిపోకుండా ఉండడం కోసం ఈ యొక్క జిమ్మెక్కలేస్తాడు. కానీ ప్రజలకందరికీ తెలుసు కదా, జగన్మోహన్ రెడ్డి 11 సిబిఐ కేసుల్లో ముద్దాయిగా A1 గా ఉన్నాడనే సంగతి ప్రజలకందరికీ తెలుసు, ప్రపంచానికంతా తెలుసు. అటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2029లో ఏ విధంగా ప్రజల ముందరికి ముఖం పెట్టుకొని వస్తాడు, అసలు ఏ విధంగా ఆయన రేపు కంటెస్ట్ చేయబోతున్నాడు, ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమైపోయాయి. గాలి జనార్దన్ రెడ్డి కేసు చూసిన తర్వాత ప్రజలకు క్లారిటీ వచ్చేసింది, పిచ్చ క్లారిటీ వచ్చింది. పవన్ గారు నేను చెప్తున్నా, ఇదే గతి గాలి జనార్దన్ రెడ్డికి ఏ గతి పట్టిందో అదే గతి జగన్మోహన్ రెడ్డికి కూడా పట్టబోతుంది 2026లో. ఇది తథ్యం. మాట్లాడదాం సార్. రైట్. అంకమరావు గారు నమస్కారం.